ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరించవలసిన అవసరం ఆసనమైందని అన్నారు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ ఇన్ఛార్జి శోభా హైమావతి. ఇక పెందుర్తి మండలం సుజాత నగర ప్రాంతాలలో పెందుర్తి మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు అదేవిధంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గ్రామాల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిర్వహించడం మనందరికి కూడా తెలిసిందే. మరి అందులో భాగంగా మరి ఇప్పటికే పెందుర్తి నియోజకవర్గ స్థాయి సమావేశం కానీ పరవాడ మండల స్థాయి సమావేశం కానీ పూర్తయింది. ఇక్కడ పెందుర్తి రెవెన్యూ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు నాయకులందరితో కూడా మరి ఈ రోజు ఇక్కడ సమావేశం అవడం, ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం, ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి అనే దాని మీద ఇవాళ ఆ పార్టీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి గారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం కేవలం సూపర్ 6 హామీలే కాకుండా 143 హామీలతో ఆయన ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎన్ని మీరు నెరవేర్చారో అంటే ఎక్కడా కూడా మనం చెప్పుకోవడానికి ఎక్కడ లేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇవాళ పెన్షన్లు కూడా మరి ముఖ్యంగా ఆ రోజు చెప్పారు 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మరి అది ఏమైందో కూడా ఈ రోజుకి తెలియనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఈ రోజు పెన్షన్ విధానం మళ్ళీ గతంలో రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిస్టమ్ ఉండేదో ఈ రోజు మళ్ళీ అదే సిస్టమ్ వచ్చింది. ఎవరైనా గ్రామంలో ఒకరు చనిపోతే తప్ప మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేని సందర్భాలు ఇవాళ మనం చూస్తున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని